మన బాయ్స్ అరే యాక్టింగ్ చేయకరా రే. సో వీ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ స్పేస్ లైక్ బ్రాడ్కాస్టింగ్ ఎక్కడెక్కడైతే జరుగుతుంది అండ్ దాంతోపాటు హౌ వి మేనేజ్ సోషల్ మీడియా ఆఫ్ దిస్ పర్టికులర్ లీగ్ అనేది కూడా నేను బ్లాగ్లో టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తా. సో కార్తిక్ ఇస్ వన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ వైజాగ్ ప్రీమియర్ లీగ్. సో కార్తిక్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు వరకు మొత్తం సోషల్ మీడియా టీం మొత్తం అంతా హల్చల్ చేస్తుంది, మొత్తం మంచి అంత భూమిలో ఉంది అంతా. చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఎవరు కామెంటరీ ఎవరు సోషల్ మీడియా బాగా హ్యాండిల్ చేస్తున్నారు అదే మీద. సో ఆల్ థ్యాంక్స్ టు తేజ అన్న. సో హీ కేమ్ అవే ఫ్రమ్ ద లాంగ్ వే, చాలా దూరం నుంచి వచ్చారు, చాలా సపోర్ట్. కంగ్రాచులేషన్స్ ఫర్ 1K ఫాలోవర్స్. ఐ నో ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ బట్ అదైతే అచీవ్ చేయగలిగినాం విత్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 5 days. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్. సో ఇది నా థర్డ్ బ్లాగ్ అనుకోవచ్చు. సో చెప్తూనే ఉన్నా కదా వైజాగ్ ప్రీమియర్ లీగ్కి నేను వైజాగ్కి ట్రావెల్ అవుతున్నా అని చెప్పేసి. సో అట్ లాస్ట్ అయితే వైజాగ్ అయితే వచ్చేసిన. సోషల్ మీడియా ఫర్ ది వైజాగ్ ప్రీమియర్ లీగ్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ లాగా మనమైతే వైజాగ్ ప్రీమియర్ లీగ్తో అసోసియేట్ అయినాం. సో నిన్న బ్లాగ్లో మీకు మా ఆఫీస్ చూపించిన కదా. సో ఆఫీస్లో ఇంకా చాలామంది మిస్ అవుతున్నారు. సో వీ హ్యావ్ వీడియో ఎడిటర్, మన ఫోటోగ్రాఫర్, సో ఇద్దరు ఇక్కడ వైజాగ్లో ఉన్నారు ఫ్రమ్ ద లీగ్ స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడే నేను ఎంట్రీ దగ్గర కూడా వచ్చేసిన. యూ కెన్ జస్ట్ సీ ఓవర్ హియర్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ ఆఫ్ వైజాగ్ ప్రీమియర్ లీగ్ గోస్. అండ్ వైజాగ్ ప్రీమియర్ లీగ్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ క్రికెట్ లీగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న ప్రతి ఒక్క ఆల్మోస్ట్ అందరూ టాప్ ప్లేయర్స్. అండ్ దాంతోపాటు రంజీలో రంజీలో ఆడుతున్న వాళ్ళు. అండ్ దాంతోపాటు ISPLలో ఆడుతున్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని కాదుగా మెయిన్ వాళ్ళు ఉన్నారు. సో వీ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద స్టేడియం. ప్రాపర్ టీమ్ అయితే ఇక్కడ ఉంది. యూ కెన్ సీ ఇంకా మన బాయ్స్ అరే యాక్టింగ్ చేయకరా రే. ఎట్లా నడుస్తుంది వర్క్? నేను చెప్పుకుంటూ వచ్చినా కదా లైక్ ఒక నా ప్రాపర్ టీమ్ ఉంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద టీమ్. హీస్ నిఖిల్, అరేంజ్ ఆర్మీ ఎవరైతే ఫాలో 2012 పేజ్ ఉంటుంది. అండ్ మనో డిజి శక్తి మీడియా ఆఫీషియల్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఆఫీషియల్ పనుడు ఎడిటర్. కట్. సో ఏం మ్యాచ్ జరుగుతుంది? 200+ కొట్టిరు, 194 ఏమో కొట్టిరు. వీళ్ళది 31/6 ఉండే. ఇప్పుడు స్కోర్ చూసుకున్నట్టయితే అదే 6 runs 6 wickets మీద 100 మీద పార్ట్నర్షిప్ ఉంది. వావ్ కమ్బ్యాక్ అంట. సో నేను ఇప్పుడే వచ్చిన కదా, కొంచెం సెటిల్ డౌన్ అయిదాం. సో వీ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ స్పేస్ లైక్ బ్రాడ్కాస్టింగ్ ఎక్కడెక్కడైతే జరుగుతుంది అండ్ దాంతోపాటు హౌ వి మేనేజ్ సోషల్ మీడియా ఆఫ్ దిస్ పర్టికులర్ లీగ్ అనేది కూడా నేను ఈ వ్లాగ్లో టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తా. సో ఇప్పుడు ప్రజెంట్గా జస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్ మీకు, లైక్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ వాచ్ IPL కదా. కెన్ యూ ఇమాజిన్ IPL వితౌట్ సోషల్ మీడియా? లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ లేకపోతే ఇమాజిన్ చేసుకోగలుగుతారా? లేదు. కానీ సోషల్ మీడియా మేనేజ్ ఎవరు who are the one who is working behind the social media team of Sunrise Hyderabad. So there is a agency from Chennai, టింగ్ అనే ఒక ఏజెన్సీ వర్క్ చేస్తుంది. సో మా విజన్ కూడా అదే, వై కాంట్ వీ వర్క్ ఫర్ సన్రైజ్ హైదరాబాద్, వై కాంట్ వీ వర్క్ ఫర్ ఆల్ ది IPL టీమ్స్ అనే దానికి నాకు ఎప్పటి నుంచో ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో మీ యాజ్ ఏ ఫ్యాన్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ ఆర్ OF ఫ్యాన్ క్లబ్ ఫౌండర్. కానీ మై అదర్ థింగ్ ఇంటూ స్పోర్ట్స్ ఈస్ లైక్ వై కాంట్ వీ మేనేజ్ ద సోషల్ మీడియా సెగ్మెంట్స్, వై కాంట్ వీ ఎంటర్ ఇన్ టు ది బ్రాడ్కాస్టింగ్ సెగ్మెంట్స్ అని చెప్పేసి. సో ఇది సెకండ్ లెగ్ ఆఫ్ VPL. నేను హైదరాబాద్ వెళ్ళేసి మళ్ళీ వచ్చిన, మన టీం ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసేస్తుంది. సో ఒక్కసారి మీకు బిహైండ్ ద వర్క్, లైక్ అక్కడ మ్యాచ్ జరుగుతుంది కదా, మ్యాచ్ అక్కడితో పాటు ఎంకలా లైవ్ స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది. సో లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎలా నడుస్తుంది బ్యాక్గ్రౌండ్, అండ్ దాంతోపాటు సోషల్ మీడియా సెగ్మెంట్స్లో ఎలా వర్క్ అవుతాయి లీగ్ది అని చెప్పేసి. సో ఒకసారి వెళ్దామా? దాంతోపాటు మనం ఇంకొకటి కూడా చెప్పినాము, కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కామెంటేటర్ లాగా ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కాదు, వైజాగ్ ప్రీమియర్ లీగ్లో కాంటెంట్ క్రియేటర్స్ని నేనే దగ్గరుండి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం కామెంటేటర్ లాగా డెబ్యూ చేసినారు. సో ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం, కామెంటరీ బాక్స్ ఎలా ఉంటుంది అండ్ దాంతోపాటు హీ సిద్ధు. సో ఫస్ట్లీ వెల్కమ్ టు బ్లాగ్. ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్న బ్లాగ్ అని చెప్పేసి. కానీ యువర్ జర్నీ లైక్ ఫ్రమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ టు దిస్ కామెంటేటర్. Wait a minute, I will show you where I am staying here. So this is the room allotted for her, for us.
So this is the broadcasting camera, and till now we are here for with the laptop and తెలుగులో మాట్లాడరా? so I'm very happy for this. I started as content creator, now I'm a commentator for VPL match, and thank you for Teja Anna for giving me this opportunity. సో కార్తిక్ ఇస్ వన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ వైజాగ్ ప్రీమియర్ లీగ్. సో కార్తిక్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు వరకు మొత్తం? చూస్తున్నారు కదా, చాలా రికార్డ్స్ అనేవి వస్తున్నాయి. సో ఎస్టర్డే కూడా పరిచినారు, 186 స్కోర్ చేశాడు తేజారెడ్డి, తన పేరు కూడా తేజానే. చూస్తున్నాం అంటే చాలామంది ఏపీఎల్ స్కౌట్స్ అండ్ ఐపీఎల్ స్కౌట్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు దీని మీద. చాలామంది కాల్స్ కూడా వచ్చాయి, మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు, నెక్స్ట్ ఏపీఎల్ ట్రయల్స్కి కూడా రమ్మని. అనేది ఒక ప్లాట్ఫామ్ అండి, ముందు కూడా చెప్పాను ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇదని. సో ఇంకా చాలామంది ఏపీఎల్కి మరియు ఐపీఎల్కి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ హౌ డు సీ ఆ సోషల్ మీడియా సెగ్మెంట్ ఇప్పటి వరకు ఏదైతే జరిగింది, దాంతోపాటు ఫ్రమ్ సెమీఫైనల్కి ఫైనల్కి వర్టికల్ స్ట్రీమింగ్ అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనము. ఆల్మోస్ట్ లైక్ వైజాగ్లో ఇప్పటివరకు వర్టికల్ స్ట్రీమింగ్ జరిగిందంటే ఒక బిగ్ క్వశ్చన్ అది. సో వైజాగ్ ప్రీమియర్ లీగ్ నుంచి వీఆర్ స్టార్టింగ్ ద వర్టికల్ స్ట్రీమింగ్. ఫస్ట్లీ సోషల్ మీడియా ప్రెజెన్స్ అవన్నీ ఇప్పటివరకు ఎట్లుండే, టోటల్ టీమ్, కామెంటేటర్స్? సోషల్ మీడియా టీం మొత్తం అంతా హల్చల్ చేస్తుంది, మొత్తం మంచి అంత భూమిలో ఉంది అంతా. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఎవరు కామెంటరీ, ఎవరు సోషల్ మీడియా బాగా హ్యాండిల్ చేస్తున్నారు అదే నేను. సో ఆల్ థ్యాంక్స్ టు తేజ అన్న. సో హీ కేమ్ అవే ఫ్రమ్ ద లాంగ్ వే, చాలా దూరం నుంచి వచ్చారు, చాలా సపోర్ట్ చేస్తున్నాడు మాకు. వైజాగ్ ప్రీమియర్ లీగ్ అందరికీ మౌత్ వర్డ్స్ కింద తెలుసు, బట్ కమింగ్ టు సోషల్ మీడియాలో కూడాను ఇప్పుడు అనేది ఆ రీచ్ అనేది వెళ్తుంది. ప్రొఫెషనల్ డాష్బోర్డ్ కూడా చూస్తున్నాము, 1 మిలియన్ కూడా టచ్ అవుతుంది, అలాగా మంచి రీచ్ అనేది వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ 1K ఫాలోవర్స్. ఐ నో ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్, బట్ అదైతే అచీవ్ చేయగలిగినాం విత్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 5 days. సో నార్మల్గా నాకు కార్తిక్ ఎట్లా తెలుసు అంటే ఒక ఇండివిజువల్ లాగా తెలుసు, ఒక పర్సన్ ఎంత కష్టపడతాడు. లైక్ రీసెంట్గా దీనికన్నా ముందు ఒక MRF మోటో రేసింగ్ అని ఈవెంట్ చేసినాడు. దానికన్నా ముందు వెన్ మనము సోషల్ మీడియా పార్ట్నర్స్ లాగా CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో వర్క్ చేస్తుంటే ఇమీడియట్గా వైజాగ్లో కలుస్తా, ఐ వాంట్ టు మీట్ యూ అన్నాడు ఫస్ట్. వెన్ వి మెట్ హీ సేయింగ్ వైజాగ్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు, వైజాగ్ని స్పోర్ట్స్ హబ్ లాగా ఎలా చేయొచ్చు అని చెప్పి మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళ డాడీని స్పెషల్గా ఇన్వైట్ చేసిన నేను CCLకి. వాళ్ళ డాడీ కూడా వచ్చేసి మనం అందరం కలిసి వెళ్దాము అని చెప్పి వి డింట్ సీ బ్యాక్. అప్పటి నుంచి ఇమీడియట్గా VPL, నిజం చెప్తున్నా, VPL అనేది నేను కమర్షియల్ సెగ్మెంట్ అనేది అసలు అసలు లేదు. జస్ట్ కార్తిక్కి ఒక సపోర్ట్ ఉండాలి. కార్తిక్ ఏదైతే విజన్ అనుకున్నాడో సోషల్ మీడియాలో ల్యాక్ అవుతున్నాడు. అదే చెప్పినా నీకు కూడా, ఆ సోషల్ మీడియా ఒక ప్రాపర్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెమీఫైనల్ అండ్ ఫైనల్. అక్కడ చూడొచ్చు మనకి స్కోరర్ కూడా హాయ్ చెప్తున్నాడు. ఓకే, సో వ్లాగ్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఈ వ్లాగ్ ఇది సెకండ్ వ్లాగ్ అనుకుంటా, ఎట్లా చేయాలో తెలియదు. మై ఇంటెన్షన్ ఈస్ లైక్ నేను ఏదైతే చేస్తున్నానో అది మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి. సో స్టే ట్యూన్. మ్యాచ్ ఇప్పుడే అయిపోయింది, సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. ఆపేసేరా.